హలో అందరికీ. ఈరోజైతే మనం బయటికి వెళ్దామని అనుకుంటున్నాం మరి బీచ్ కానీ. సో ఇక్కడ నుంచి ఆఫీస్ బస్సులో వెళ్ళి అక్కడి నుంచి కార్ వస్తుంది. అక్కడి నుంచి కార్లో అటు సరదాగా ఈరోజు బీచ్ వ్లాగ్ తీసుకుందాం. ఈ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది ఇక్కడి నుంచి. ఇప్పుడైతే బస్సు స్టార్ట్ అవుతుంది ఇంకో 5 minutesలో. సో ఈ బస్సు ఎక్కేసి మనం అక్కడికి సిటీకి వెళ్ళి అక్కడి నుంచి కార్ వెళ్దాం. మనం ఇప్పుడే బస్ స్టాండ్లో అయితే దిగాము. ఇప్పుడే దింపిండు. నేనేమో మైక్ చూసుకోలేదు. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను. మైక్ చూసుకోకుండా అట్లనే మాట్లాడేసాను ఒక 2-3 minutes వరకు. ఇప్పుడంతా లాస్ట్లో ఇప్పుడు నుండి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను. ఇప్పుడు ఇది పోస్ట్ అయిపోతే తీసినంత వేస్ట్ అయిపోతుంది కదా మామయ్య. అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చి మరీ పెడుతున్నాను. ఏమనుకోకండి, ఈసారికి ఒకసారికి కంటిన్యూ చేద్దాం. ఇట్లా నెక్స్ట్ టైం నుంచి తెలుసుకుందాం, అంటే చూసుకొని చేద్దాం. అది ఇప్పుడైతే మన బస్సు దింపేసింది. ఇప్పుడు కారు కోసం వెయిటింగ్. దుర్గారావు అని వస్తాడు. ఆ దుర్గారావు కారు వచ్చినప్పుడు దాంట్లో ఎక్కేసి పోయాడు. ఇప్పుడు ఒక 2 minutesలో వస్తాడు. వచ్చిండు 9 days వచ్చినట్టున్నాడు. ఇందాక వెనకాల బస్సు దగ్గర ఆపిండు కారు. మేము అక్కడే ఉన్నాం బస్సు దగ్గర. మరి ఏమైందో తెలీదు, మళ్ళీ చప్పని ఎదరికి తీసుకొని వెళ్ళిపోయిండు. మరి 9 days వచ్చినట్టున్నాడో ఏమో. లోపలికి వెళ్ళి కనుక్కుందాం ఒకసారి. అదిగోండి నేనే దుర్గారావు. 9 days వచ్చినట్టున్నాడు మనిషి. ఎట్లా పడితే ఆడు తోలుతున్నాడు కారు. ఇప్పుడు డైరెక్ట్ మనం కార్ ఎక్కేసాం కదా, డైరెక్ట్ ఇంకా బీచ్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో గైస్. చలో ఇప్పుడైతే దిగేసాము కిందకి. ఏదో తిందామని ఆగాము. ఏదో ఒకటి తినేసి పొద్దునుంచి ఏం తినలేదు. ఇంకా తిందామని ఆగా రెస్టారెంట్ కనపడితే అక్కడ మనిషి కారు వెనకాల ఏదో చూసుకుంటున్నాడు మనిషి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఏదైనా ఉంటే అది తినేసి ఇంకా డైరెక్ట్ ఎక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవ్వడం. మళ్ళీ కార్ తీసుడే చూద్దాం ఏదైనా తిందాం. తినేసాం అయితే. తినేసి బయటికి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఏమేమి తిన్నామంటే 2 సమోసాలు, 2 బజ్జీలు పెట్టారు, తీసుకున్నాం. అది తీసుకొని నేను ఒక ఫ్యాంటా తీసుకున్నా. మన వాళ్ళు ఛాయలు తీసుకున్నారు. 3 ఛాయలు తీసుకున్నారు. నేను ఫ్యాంటా తీసుకున్నా. నేను ఛాయ్ తాగనట్లున్నాను. సో అందుకని చెప్పి నేను ఫ్యాంటా తీసుకున్నా. ఇంకా తాగేసి ఇంకా ఈ బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. లెట్స్ గో మామ. ఇంకా దగ్గరగా అయితే వచ్చేసాం మనం. ఇదంతా బీచ్ సరౌండింగ్స్. బీచ్ లోకి ఇలా చూపిస్తాం. బయట ఉన్నాం, బీచ్ బయట. అంటే ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ బీచ్ అక్కడ విల్లాస్కి ఇవి కూడా ఉంటాయి. బయట పార్కింగ్లో ఉన్నప్పుడే కార్ పార్క్ చేసాం. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇప్పుడు మంచి కార్లు గీర్లు అన్ని భలే ఉన్నాయి కార్లు వెనకమాల. అదే ఎంటర్ అవుతున్నాం లోపలికి. ఇప్పుడే మనం అయితే వచ్చాము లోపలికి. వెనమాల ఏం కనపడుతుంది చూడకండి, సరేనా? ఇప్పుడు మనమే ఫోకసింగ్ చేయండి. వెనమాల ఏం కనపడినా చూడమాకండి. పాపం కొనుక్కోలేక పాపం సగం బట్టలు వేసుకుంటున్నారు అందరూ. పాపం మేమే ఫుల్ బట్టలు వేసుకుని వచ్చాము. అందరం సగం బట్టలు వేసుకున్నారు. మరి చూపిస్తా మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత. ఎట్ చేస్తాం సస్తమా చూడాలి. ఇవి వెళ్తున్నారు పెద్ద మనుషులు ఇద్దరికి. మీరు ఏంటి చూడమాకండి, డైరెక్ట్ మీ వీటి మీద ఫోకసింగ్ చేయండి. నాకు తెలియదు, మీరు ఫోకస్ ఆన్ ద హియర్ ఈస్ ద గప్ప ఉంది వ్యూ. చూడమా ఇప్పుడు వెళ్దామా లోపలికి బీచ్కి. ఇప్పుడు వెళ్ళి బీచ్లు చూద్దాం లోపలికి ఎట్లుందో ఏంటి అనేది. అక్కడ బిగినీళ్ళు ఉంటాయో లేవో చూద్దాం ఫస్ట్. అక్కడైతే బిగినీళ్ళు ఉన్నాయి, ఇక్కడ బిగినీళ్ళు ఉంటాయో లేవో చూద్దాం ఫస్ట్. అది బ్రో ఇప్పుడు కళ్ళు ఉన్నాయి ఎందుకు? నేత్రానందం చూడాలి. మళ్ళీ పుడతామా ఏంటి? అది మనం దిగవసరం లోపలికి, అక్కడికి వెళ్ళి చూస్తే చాలు. అది ఇదిగోండి మా బీచ్ అయితే ఇది ఇట్లుంది.
మంచిగా ఉంది. ఇదంతా ఆల్కహాల్ కౌంటర్. ఇది అటు వెళ్ళొద్దు అన్నారు, కిందకి అది మనీ కట్టి వెళ్ళాలంట. చూడాలి తర్వాత ఎవరితో ఒకరితో మాట్లాడి జస్ట్ అట్లా కిందకి వెళ్ళిపోవచ్చు. ఇట్లా ఉంటుంది ఇదంతా. లోపలికైతే దిగనచ్చట్లేదు మా అమ్మ. అసలు హ్యూమిడిటీ మాత్రం మామూలుగా లేదు అసలుకి. చాలా వేడిగా ఉంది. ఇదంతా చెమటలు పెట్టేస్తున్నాయి బయట. ఈ బీచ్లో అంతే ఇక మన ఊళ్ళో ఉన్నటువంటి బీచ్లు అసలు చాలా వేడిగా ఉంటుంది ఇక్కడ. ముగ్గురు మీద తాగిరు గట్టిగా. ఏంటి 14 బీర్లు ఏమో తాగిరు. 2 షాంపెన్ గ్లాసులు, దానికి 14,000 బిల్లు. 14,000 అయింది బిల్లు. అమ్మా ఉన్నాడు, ఈయనే కట్టింది. అమ్మా సాయిరా. ముగ్గురు మీద ఒక 8 బీర్లు ముగ్గురు మీద తాగిరు, గట్టిగా తాగిరు. 2 షాంపేలు తాగిరు. 12,000 అయింది బిల్లు. 14,000 అయింది అంతే. అయిపోయింది. ఇంక పోతున్నాం. ఇంకా వెళ్ళే దారిలో తినేసి ఇప్పుడే. హ్యూమిడిటీ మాత్రం బయటగా అసలుకి అమ్మో మామూలుగా లేదు. అసలు చెమటలు చూసి ఎట్లా పడుతున్నాయి. మామూలుగా ఒక గంట కూర్చున్నాం బయట. అమ్మో మామూలుగా లేదు అసలు. చలో ఇప్పుడైతే రెస్టారెంట్కి వచ్చేసాం మామ. రెస్టారెంట్ దిగాం. ఇప్పుడు 1 అవర్ 1.5 అవర్ పట్టింది అక్కడి నుంచి రావడానికి రెస్టారెంట్ దాకా. అంటే మా దగ్గరలోనే వచ్చాను రెస్టారెంట్కి. అంటే డ్యూటీ ఉంది కదా ఒక అతనికి, త్వరగా వెళ్ళిపోదామని. ఇప్పుడు చూపిస్తా లోపలికి వెళ్ళి మీకు ఏం తింటున్నాము ఏంటనేది. పోదాం ఇంకా లోపలికి. మండి తినియాం. మండియం అచ్చాయో మండి. ఈ పర్సన్ వెజ్ అంటే ఈరోజు వెజ్ ఉన్నారు. ఈయన అయిపోయింది ఇండిచ్చు తినియాం. మేము బిర్యానీ తినియాం. ఇంకా ఇక్కడతో ఇంతియాం. గంటలో డ్యూటీ పోవాలి ఈయన. అది సంగతి. చలో బాయ్ బాయ్. రూమ్కి వచ్చేసాం. ఇంకా తర్వాత ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు తీసుకున్నాం. ఇలా అందరికీ టాటా బాయ్ బాయ్. హasta la vista. Bye, mo.